ఇది కాక ఇంకొక ఆయన గొప్ప రాజ్యాంగ పోస్టులో ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వంలో. ఆయన లెటర్ రాస్తాడు, ఎప్పుడు మేము సంక్షేమం కోసము ఒక కొత్త పన్ను కనిపెట్టి ప్రైవేట్ వ్యక్తులకు పోయే డబ్బులు ఒక పన్ను రూపంకు తెచ్చి ఆ పన్ను ద్వారా చేసిన అప్పు దిద్దేదానికి రాష్ట్ర ఖజానాకి ఇబ్బంది లేకుండా సపరేట్గా, అంటే ఒక మాటలు చెప్పాలంటే సంక్షేమం కోసము మేము క్లియర్గా చట్టం చేసినాం. ఏ సంక్షేమం? ఆసరా కోసం మహిళల కోసం, చేయూత కోసం మహిళల కోసం, అమ్మఒడి కోసం పిల్లల కోసం, రైతుల కోసం, రైతు భరోసా కోసం చట్టం చేసినాం. చట్టం చేసి ప్రైవేట్ వ్యక్తులకు పోయే డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బుల ద్వారా ఈ సంక్షేమం చేద్దామని చెప్పి మేము పెడితే మీరు ఎంతెంత రాసినారండి చెప్తా. which is nothing but bypassing the net borrowing ceiling NBC of the state prescribed by the government of India article 293(3) of the constitution. ఈరోజు ఈ వ్యక్తి అప్పట్లో పార్లమెంట్ సభ్యులు ఈరోజు రాజ్యాంగపరమైన గొప్ప పోస్టులో ఉన్నారు. ఆయన రాసినాడు ఏమని, ఇది తీసేయండి, క్యాన్సిల్ చేయండి అని చెప్పి. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్రస్డ్ లెటర్ 37/2021 కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్రానికి రాసింది. ఏమని రాసింది? ఇదంతా తప్పు, ఈ స్పెషల్ మార్జిన్ తప్పు, ఈ ఏఆర్ఐటీ తప్పు, ఆర్టికల్ 266(1), 293(3) ఉల్లంఘన ఏపీఎస్పీసీ. మళ్ళీ స్పెషల్ మార్జిన్ అనేది తప్పు. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్టర్ 22 ఆగస్టు 2022 అసలు ఇది ఎఫ్ఆర్బిఎం చట్టం ఉల్లంఘన, ఆర్టికల్ 293(3) తప్పు, కాబట్టి మానేసేయండి. చివరకు ఈ వ్యక్తి ఏమని అడుగుతారంటే, ఈరోజు గొప్ప రాజ్యాంగ పోస్టులు ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వంలో, ఆ రోజు ఎంపీ. హెన్స్ ఐ రిక్వెస్ట్ యువర్ ఎస్టీమ్డ్ అథారిటీ టు డైరెక్ట్ ద కన్సర్న్ ఇన్ ఆర్బీఐ, BSI, BSE, SEBI not to permit APSBCL to raise further loans and financial institutions, banks, fund markets, loans already raised through APSBC. అంటే మీరేం రాసినారు ఆ రోజు లెటరు? మీరు రాసిన లెటర్ ప్రకారం ఎప్పుడు 2023 జూలై 27 2023లో ఇదంతా తప్పు, స్పెషల్ మార్జిన్ తప్పు, మీరు అప్పు చేయడం తప్పు, ఆర్బీఐ, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మీరందరూ కూడా దీన్ని వెంటనే ఆపేసేయండి, ఎక్కడే కానీ రాష్ట్రానికి ఏది పుట్టకూడదని చెప్పి ఆపేయండి. మళ్ళీ ఈరోజు మీరు ఒక గొప్ప ఇంపార్టెంట్ రాజ్యాంగ పోస్టులో ఉన్నారు అంటే మర్చిపోయినారండి. మీరు నిజమైన వ్యక్తిత్వం, మీకు నిజమైన వ్యక్తిత్వము, నిజమైన మీకు రాష్ట్రం బాగుండాలా అనేది ఉంటే ఆ రోజు ఒక మాట ఈరోజు ఒక మాట ఎట్లా వస్తుందండి? ఈరోజు మీరు రాజ్యాంగ పోస్టులు ఉన్నారు, మీరు తప్పు అని అనాలి కదా. గ్యారెంటర్ తప్పనకపోతాడు, మీరు తప్పనరు. అసలు ఎక్సైజ్ మీద అలిగేషన్ ఏమని, ఏదో చాలా జరిగిపోయింది. నేను అడుగుతా కొన్ని ప్రశ్నలు ఈరోజు సామాన్య మానవుడు చూడాలి. 2024-25 ఫస్ట్ 6 నెలల ఆదాయం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆదాయము, 2025-26 ఫస్ట్ 6 నెలలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆదాయం చూసుకుంటే 24-25లో 6,782 కోట్లు వచ్చిందండి. 6,782 కోట్లు వచ్చింది. నెక్స్ట్ 25-26లో 6,992 కోట్లు వచ్చింది. అంటే ఎంత? మార్జినల్గా పెరగక 3% పెరిగింది. ఇప్పుడు మీరు బయట విచ్చలవిడిగా అంగళ్ళు, అసలు గ్రామాలకు పోయి చూడండి ఒకసారి, కూల్ డ్రింకులు ఎట్లా దొరుకుతాయి, మందు అట్లా దొరుకుతుంది. ఒక్కొక్క ఊర్లో తెలుగుదేశం కార్యకర్తలు అయితే బెల్ట్ షాపులు, ఏ టైప్ బెల్ట్ షాపులు వచ్చాయంటే, గోవా నుంచి ఎవరన్నా ఆంధ్రప్రదేశ్కి వచ్చినారంటే వాళ్ళే సిగ్గుపడతారు. మేము గోవా పనికిరాదునైనా, గోవాలో కనీసము ఒక 200 ఇండ్లకు ఒక షాప్ ఉంటుంది, ఇదేంది ఇది ప్రతి 5 ఇండ్లకు ఒక షాప్ అని. చూడండి ఒకసారి ఎవరినన్నా గోవా వాళ్ళని ఎవరినన్నా ఆంధ్రప్రదేశ్ పిలుచుకొస్తే వాళ్ళు సిగ్గుపడతారు, మందు ఇట్లా కూడా అమ్మొచ్చునా అని. అసలు బ్రెడ్ బన్ను కూడా దొరుకుతుందిలేమో కానీ మందు మాత్రం ఫ్రీగా దొరుకుతుంది. అయినా ఇంత చేసినా, ఇంత ఫ్రీగా వదిలిపెట్టినా, మీరు ఇంత పెంచినా కూడా 3% మాత్రమే ఎందుకు పెరిగింది? 10% మినిమం పెరగాల్సినది ఆదాయం ఎందుకు 3 పెరిగిందంటే, డబ్బులు ఎక్కడికి పోతున్నట్లు, ఎవరి చేతికి పోతున్నట్లు డబ్బులు? అంటే అది డూప్లికేట్ మందు వస్తుందా, దొంగ మందు వస్తుందా, ఇంకోటి చేతికి పోతుందా, ఎట్లా అది? ఇప్పుడు 2కు 2 కలిపితే 4 కావాలి కదా, 2కు 2 కలిపితే 3 ఎట్లయితుంది? ఇది కాక అసలు నిజం చెప్పాలంటే ఒకసారి బాగా ఆలోచన చేద్దాం. మాట్లాడితే ఎక్సైజ్ కాబట్టి కుంభకోణం అన్నారు కదా. ఇప్పుడు ఒక ప్రశ్న, అసలు సిండికేట్ కడితే స్కామా, ప్రభుత్వమే దుకాణాలు నడిపితే స్కామా? ఇప్పుడు మొత్తం ప్రైవేట్ దుకాణాలు, అప్పుడు ప్రభుత్వం అమ్మింది. జనరల్గా ప్రభుత్వం అమ్మితే స్కామ్ అవుతుందా, ప్రైవేట్ వ్యక్తి అమ్మితే స్కామ్ అవుతుందా? ఎక్కడైనా కానీ ప్రభుత్వం అమ్మితే స్కామ్ ఎట్లా అవుతుందండి? నెక్స్ట్ నాసి రకం మందు, ఇప్పుడు 99 రూపాయలకు మందు ఇస్తున్నారు. 120 రూపాయలకు మందు అమ్మినప్పుడు మా ప్రభుత్వంలో దాన్ని నాసి రకం అంటారు. 120 రూపాయలకు నాసి రకం మందు అయితే 99 రూపాయలకు మంచి మందు దొరుకుతుంది.
ఇంకోటి మా టైంలో అమ్మకం తగ్గించినాం. ఎందుకు? అసలు మందు తాగడం మంచిది కాదు, క్రమక్రమంగా తగ్గేయాలా అట్లని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నడవాలంటే ఎంతో అంత ఆదాయం రావాలని చెప్పి అమ్మకం తగ్గిస్తూ కొద్దిగా రేట్లు పెంచి బ్యాలెన్స్ చేసుకొని వచ్చినాం. ఈరోజు మీరు విచ్చలవిడిగా చెప్తే కదా, విచ్చలవిడిగా కూల్ డ్రింక్ షాప్ కంటే ఎక్కువ ఉన్నాయి గ్రామాలలో. మరి అక్కడ స్కామ్ ఉంటుందా, ఇక్కడ స్కామ్ ఉంటుందా? అసలు ఊరు పేరు తెలియని బ్రాండ్లన్నీ మీరా ఇంట్రడ్యూస్ చేసినది. మా టైంలో ఒక్క బ్రాండ్ అని వచ్చిందా? మీరు చెప్తా చూడండి బ్రాండ్ పేర్లు వాళ్ళు ఉన్నాయి. ప్రెసిడెంట్ మెడలు మేమా పెట్టినది, గవర్నర్ రిజర్వ్ మేమా పెట్టినది, పవర్ స్టార్ మేమా పెట్టినది, లెజెండ్ మేమా పెట్టినది, బ్రిటిష్ అంపైర్ సూపర్ మేమా పెట్టినది, స్ట్రాంగ్ ప్రీమియం బీర్ బ్రిటిష్ అంపైర్ సూపర్ మేమా పెట్టినది, సైన్ అవుట్ మేమా పెట్టినది, బీరా 91 మేమా పెట్టినది, కొరియన్ నెపోలియన్ ఇది భలే ఉంది, నెపోలియన్ అంట కొరియన్ అంట, ఇది ఎక్కడో మళ్ళా మేమా పెట్టినది. ఎవరు ఇవన్నీ పెట్టినది? ఎంత అంటే మీ దగ్గర మీడియా పవర్ ఉంది కాబట్టి ఏమంటే అది 2కు 2 కలిపితే 5 అంటే 5, 2కు 2 కలిపితే 3 అంటే 3. మాకు అసలు నోరు తెరవనిస్తుంటున్నాం మమ్మల్ని. దాని తర్వాత డిస్టిలరీలు మా టైంలో డిస్టిలరీ ఒకటన్నా పర్మిషన్ ఇచ్చినామండి. రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉన్నాయి ప్రస్తుతం. 6 డిస్టిలరీలు 2014 కంటే ముందు ఉండేటివి. మిగతా 14 డిస్టిలరీలు 2014 నుంచి 19 మీ టైంలో కదా ఇచ్చినది. మీ టైంలో ఇచ్చినది 20లో ఒక్కటి కూడా మేము ఇలా మీరేమో 14 డిస్టిలరీలు ఇచ్చినారు, అంతకుముందు 6 ఉన్నాయి. మేమా స్కాము. బెల్ట్ షాపులు మేము బెల్ట్ షాపులు లేకుండా చేస్తే మీరు బెల్ట్ షాపులు గోవా కంటే ఓవర్గా పెట్టినారు. మేమా స్కాము. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడుంది స్కాము అని. ఎంత అన్యాయం అండి. కేవలం ఏదో అదృష్టాన్ని మీరు రాసేతోళ్ళు ఉన్నారు, చెప్పేతోళ్ళు ఉన్నారు కాబట్టి 43,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇప్పుడు అందాజుగా చూస్తే 43,000 బెల్ట్ షాపులు. మీరు నిజం చెప్పాలంటే నాకు తెలిసి మీరు ఉపాధి అనేది ఫుల్ రెగ్యులర్ ఉపాధి, మేము రెగ్యులర్ ఉపాధి ఇచ్చినాం సెక్రటేరియట్ ద్వారా, దాని తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు, దాని తర్వాత ఆసుపత్రుల్లో ఉద్యోగాలు. మీరు టెంపరీ ఉద్యోగాలు ఇచ్చినారు. 43,000 బెల్ట్ షాపులు అంటే ఇంటూ 2 86,000 మంది అయితే ఉన్నట్లే కదా బెల్ట్ షాపులో. ఎందుకంటే మీరు 24 గంటలు సేల్స్ కదా, డ్యూటీకి ఉండొద్దు. 2 పగులు పూట ఒకరి డ్యూటీ, రాత్రి పూట ఒకరి డ్యూటీ, 2 43 బెల్ట్ షాప్. ఇది కాక మళ్ళా ప్రతి ఒక్కరు ఏమంటే అప్పు అబ్బా అప్పు ఎంత అప్పు అండి, అబ్బా అప్పు. ఇది చూడదాం. 23లో ఉప ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన అప్పట్లో ట్వీట్, అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు, కీప్ ఇట్ అప్. అప్పట్లో అప్పులతో. ఇప్పుడు ఎందుకు మీరు శుభాకాంక్షలు చెప్పడంలే ముఖ్యమంత్రి గారికి? మీరు ఏపీబీసీఎల్కు మీరు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పాలి కదా, పైగా మీరు ప్రశ్నించేవాళ్ళు కదా. లెట్ ద స్టేట్ వెల్త్ అంటే కుక్కలకు పోని రాష్ట్ర ప్రగతి అన్నట్లు ట్వీటు. మళ్ళా దాన్ని వెనకాల మళ్ళా ఈనాడు పేపరు, శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరం త్వరలో ఉందంట. ఎవరు? పవన్ కళ్యాణ్ ట్వీటు. మళ్ళీ ఇప్పుడండి ట్వీట్ చేయలేదా? ఎందుకు? వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ ట్వీటింగ్? హ్యాపీగా ట్వీట్ చేయాలా. మీరు ఇంకా అధికారంలో ఉన్నాడు, ఇంకా సంతోషంగా ట్వీట్ చేయాలా. ఎందుకంటే మీ ప్రకారం మీరు చేసే అప్పు ఎట్లా సంపద సృష్టి కదా. నెక్స్ట్, రాష్ట్ర అప్పులు 12,50,000 కోట్లు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఈరోజు మళ్ళీ మీరు చెప్పడం లేదే అప్పులు ఎంతైనాయని. ఇంకా వెనకాల చూడండి, ఆర్థిక శాఖపై సీఎం సమీక్ష, మొత్తం అప్పులు 14 లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ అంచనా. ఆర్థిక శాఖ 14 లక్షల కోట్లు. మీరు ప్రభుత్వం వస్తాను మీరే 14 లక్షలు అంటారు, మీరే 3 లక్షలు అంటారు, మీరే 5 లక్షలు అంటారు, మీరే 7 లక్షలు అంటారు, మీరే 9 లక్షలు అంటారు. ఒక్క ఫిగర్ అండి. ఎందుకండి ఇట్లా అందరినీ ఇట్లా సతాయిస్తారు ఊరికే కన్ఫ్యూజ్ చేసి? ఒక్కటి ఏదైనా ఒకదానికి డిసైడ్ కాండి. ఇంకా మీరే అసెంబ్లీలో 7 లక్షల కోట్లు అంటారు, మళ్ళీ అసెంబ్లీ వాకిలు దాటి బయటకు వస్తానే 10 లక్షలు అంటారు. మరో శ్రీలంకగా రాష్ట్రం, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మరో శ్రీలంకగా రాష్ట్రం. నెక్స్ట్ వెనకాల మళ్ళీ దాన్ని గొప్పగా రాస్తారనమాట, మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే ఈనాడు. ఇప్పుడు ఏమవుతుంది? సింగపూర్ అవుతుంది. 5 రాష్ట్రాల అప్పు పరిస్థితి ఆందోళనకరం. మీరన్నా 5 రాష్ట్రాలు అంటున్నారు, ఇప్పుడు మొదటి రాష్ట్రం చూపిస్తే అది కూడా. అందులో 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. అంటే మీరు రాసినప్పుడు, అంటే మేము ఉన్నప్పుడు 4వ స్థానం అని మీరు రాసినారు, ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్నారండి మీరే. డోంట్ వరీ. ది ప్రింట్ వెబ్సైట్ సంచలనాత్మక కథనం. ప్రింట్ రాసినది ఇండియన్ ఎక్స్ప్రెస్, అవి కూడా చెప్తా ఏమేమి రాసినారు ఇప్పుడు అనేది. రాష్ట్రంలో అధికారిక అప్పులు ఆధారికంగా ఈ కథనం. ఓహో,
ఇప్పుడు లేదు పాపం ఇప్పుడు